విలువలతో కూడిన జర్నలిజం చేయాలని నేటి సమాజంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా వార్తలు రాసేది చిన్న పెద్ద జర్నలిస్టులు అనే తేడా లేదు. ప్రతి ఒక్క జర్నలిస్టు తమ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని, ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మంచి చేయాలని TUWJH 143 యూనియన్ సభ్యులు తెలిపారు. శనివారం నార్కల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో న్యూ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ప్రారంభోత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూ ప్రెస్ క్లబ్ సభ్యులు అధ్యక్షులు భీంపాగ్ మల్లేష్, ఉపాధ్యక్షులు కొమ్ము అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి రఘుసాగర్, కోశాధికారిగా కృష్ణ మరియు కమిటీ సభ్యులు TUWJH 143 రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా TUWJH 143 సభ్యులు మాట్లాడుతూ న్యూ ప్రెస్ క్లబ్ నిర్వహించి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో TUWJH 143 రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జెమిని సురేష్, శ్రీనివాస్ గౌడ్, TUWJH 143 జిల్లా అధ్యక్షులు చంద్రశేఖరరావు, టెంజో జిల్లా అధ్యక్షులు కానపురం ప్రదీప్ కుమార్ తదితరుల యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ క్లబ్ ని అతి తక్కువ కాలంలో ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ ప్రెస్ క్లబ్ తో ఆగిపోకుండా తోటి జర్నలిస్టులకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నా మీరందరూ కలిసి ఆ ఇబ్బందులను అన్ని పరిష్కారం చేసుకుంటారని భావిస్తున్నాము. అలాగే జిల్లా కేంద్రంలో మేము ఉంటాం కాబట్టి ఇక్కడ నెరవేరని మన సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మీ అందరం అక్కడ ఉంటాం. అక్కడ ఆ సమస్యలను పరిష్కరించడానికి అందరం కలిసికట్టుగా అధికారుల దగ్గర కానీ పోలీసుల దగ్గర కానీ వెళ్ళి ఈ సమస్యలను జర్నలిస్టులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరించడానికి మీ అందరం మీ వెనకాల ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం. ధన్యవాదాలు. తెలకపల్లి మండల కార్యాలయంలో సందర్భంగా తెలకపల్లి మండల రిపోర్టర్లకు మరియు నియోజకవర్గ రిపోర్టర్లకు ధన్యవాదాలు. తెలకపల్లి మండల న్యూ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన తెలకపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతన కార్యవర్గంగా మీరు ఒక కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తమ్ముడు మల్లేష్ మరియు ఉపాధ్యక్షుడిగా అనిల్ మరియు కార్యదర్శిగా మా తమ్ముడు రఘు, అలాగే కోశాధికారిగా కృష్ణ ఈ సభ్యులకు మరియు ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తాను. ముఖ్యంగా నేను నాగర్కర్లో TUWJH 143 అల్లం నారాయణ గారి సారథ్యంలో నాగర్కల్ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం నేను కొనసాగుతున్నా. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇద్దరు మాత్రమే నాకు పరిచయం. ఒకటి బాబన్న, ఆయన కూడా మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఆయన ఎన్నో ఏళ్లుగా పత్రికా రంగంలో పనిచేస్తున్నాడు. అలాగే ఎంతో మందిని తీర్చిదిద్దిన ఒక ఉపాధ్యాయుడిగా అతను మంచి స్థానంలో ఉన్నారు. మరియు రఘు తమ్ముడు హైదరాబాద్ లో పనిచేస్తున్నప్పటి నుంచి మా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మారుతి సాగర్కి వెళ్ళి పరిచయము. అలాగే మన ప్రాంతం వాడు కాబట్టి హైదరాబాద్ లో పనిచేసుకుంటూ పరిచయం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన జర్నలిస్ట్ మిత్రులు, ఏ ప్రాంతంలో ఉన్న జర్నలిస్ట్ అనే వ్యక్తి, విలేకరు అనే వ్యక్తి తన వృత్తి కొనసాగించాలంటే తాను చేయాల్సిన వృత్తి ఏంటంటే మన ప్రాంతంలో మన ప్రాంత అభివృద్ధికి మనం జర్నలిస్ట్ గా మన బాధ్యత నిర్వహించాలి. ముఖ్యంగా మన ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధికి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందడానికి జర్నలిస్ట్ గా మనము ప్రభుత్వ అధికారులతో కానీ రాజకీయ నాయకులతో కానీ ప్రజలతో మమేకమై ముందుకు సాగించడానికి జర్నలిస్ట్ గా మనము దాంట్లో ముందు వరుసలో ఉండాలి. రెండోది, జర్నలిస్ట్ వృత్తి అనేది ప్రతినిత్యం చదువుకోవాల్సిందే, తెలుసుకోవాల్సిందే. కాబట్టి సీనియర్స్ వాళ్ళను, అంటే ఇప్పుడు భావన లాంటి వాళ్ళని మీకు తోడు ఉన్నాడు కాబట్టి ఆయన సలహాలు తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. రెండోది, చాలా మంది మాట్లాడతారు వాడు యూట్యూబ్, తోక ఛానల్, ఆ చౌక పేపర్ అని. సమాజంలో చిన్న పేపర్ పెద్ద పేపర్ అని ఏమి ఉండదు. పెద్ద న్యూస్ చిన్న న్యూస్ ఉండదు. ఈ గల్లీ నుంచే ఢిల్లీకి పోతుంది ఏ వార్త. కాబట్టి గల్లీలున్న జర్నలిస్టే ఢిల్లీకైనా వార్త పంపాల్సిందే. కాబట్టి మన బాధ్యత మనం నిర్వర్తించడంలో మనం పని చేయాలి. అప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. ఎవడో మనకు గుర్తింపు తీసుకురాడు, మన పనే మనకు గుర్తింపు తీసుకొస్తుంది. కాబట్టి మీరు సమాజ అభివృద్ధి కోసం, మీ ప్రాంత అభివృద్ధి కోసం, మీరు కుటుంబ పెద్దగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని మా వంతు సహకారం ఏ జర్నలిస్ట్ కైనా, చిన్న జర్నలిస్ట్ పెద్ద జర్నలిస్ట్ కాదు,
మనం కలిసికట్టుగా ముందుకు సాగడానికి, మనందరం ఐక్యతతో సాగడానికి మేము ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు